కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో ఎట్లుంటది, సారు విఆర్ఓ ఉన్నాడా, ఆర్ఐ ఉన్నాడా అని పోతే ఇప్పుడే బయటికి వెళ్ళిండు కూసో అమ్మ 5 నిమిషాలలో వస్తాడు అని చెప్తారు. కానీ 2-3 అయినా అస్సలకే రారు. ఫోన్ చేస్తే ఈయన్నే 10 నిమిషాలు అంటారు. ఎప్పుడో సాయంత్రం 5ంటికి వచ్చి రేపు పొద్దున్నే రా అమ్మ అంటారు. మళ్ళీ ఎమ్మటే రేపు శనివారం వేరే పని ఉన్నది, ఎల్లుండి ఆదివారం, సోమవారం రా అని చెప్పి మస్తు తిప్పించుకుంటారు. చూస్తున్నాం కదా. కానీ ఈడ మాత్రం ఒక ఉద్యోగి ఐతారం కూడా కొలువు చేసిండు. కాకపోతే జర్రంత గమ్మతిగా ఐతారం పట్టపగటిలి మిట్ట మధ్యాహ్నం బాలానగర్ తహసీల్దార్ ఆఫీసుల తలుపులు పెట్టుకొని కొలువు చేస్తూ ఫైళ్ల మీద ఫైళ్లను తిప్పేస్తున్న ఆర్ఐని అడ్డంగా దొరికించుకొని ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించి ఫైర్ అయ్యిండు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఇన్నారుల్లా ఆర్ఐ చెప్పే ముచ్చట. ఈ అన్న తెలుగులో రాసిస్తే ఈ కాక ఇంగ్లీష్లకు ట్రాన్స్లేట్ చేసి ఇస్తుండట. అసలు ఐతారం ఎందుకు వచ్చినావు, ఎవరు రమ్మన్నారు, వచ్చిన తలుపులు పెట్టుకొని ఎందుకు పని చేస్తున్నావని దుమ్ము దులిపి అదే ఆర్ఐతోని ఫోన్ చేసి కలెక్టర్కు ఫిర్యాదు కొట్టిండు. ఇక ఇదంతా ఒక ఎత్తైతే ఇటు చూడుండ్రి, దొరికిందే సందని ఎమ్మెల్యే సాబ్ వెనకాలొచ్చినోళ్ళు ఆర్ఐకి ఎట్ల దమ్కి ఇచ్చిండ్రో. మొత్తం భూముల కాయిదాలే అని అంటున్నారు, అటు ఇటు మారుస్తున్నారని ఎమ్మెల్యే సాబ్ ఆరోపిస్తున్నాడు. మరి ఐతారం ఇట్లా తలుపులు పెట్టుకొని బయటి వ్యక్తులతోని చర్చలు జరుపుకుంటా రికార్డులు రాస్తామంటే పై ఆఫీసర్లు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రో, లేకుంటే ఈ సారే వచ్చి కూసోని రికార్డులు రాసిండో తెలియదు. గాని రాష్ట్ర చరిత్రలనే ఈ ఆర్ఐ గారు ఐతారం తలుపులు పెట్టుకొని కొలువు చేసి రికార్డులకు ఎక్కిండు పోండ్రి.